వెల్కమ్ టు ఎంసీఆర్ న్యూస్. నేను మీ జయశ్రీ. ఈ రోజు మేము ముందుకు తీసుకొస్తున్న టాపిక్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఈ పదం అన్ని దేశాల్లో పట్టణాల నుంచి పల్లెల వరకు వ్యాప్తి చెందిన మాధ్యమం. న్యూస్ పేపర్ చదివే వాళ్ళ కంటే సోషల్ మీడియాలో సర్ఫింగ్ చేసే వాళ్ళే ఎక్కువ. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా వ్యాపిస్తున్న అతిపెద్ద సమస్య తప్పుడు వార్తలు, అంటే ఫేక్ న్యూస్. ఇది ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి ప్రముఖ సోషల్ మీడియా వెబ్సైట్లోనే కాకుండా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కూడా ఎన్నో వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఛానల్ వీక్షకుల సంఖ్య పెంచుకోవడం కోసం తప్పుడు వార్తలు వ్యాప్తి చేసేవారు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటారు. ఈ సమస్య యొక్క తీవ్రత ఎంత పెద్దది అంటే ఎన్నో తీవ్రవాద సంస్థ తప్పుడు సమాచారం ఉపయోగించి అమాయకుల యువకులను మభ్యపెట్టి వాళ్ళ సంస్థలో చేరేలా సోషల్ మీడియాని ఒక మాధ్యమంగా ఉపయోగిస్తున్నారు ఈ రోజుల్లో. రాజకీయ పార్టీలు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్న సంఘటనలు ఎన్నో చూసాం మనం. అయితే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో నిజమైన వార్త పెట్టినా జనాలు అది తప్పు అనే నమ్మే అవకాశం ఉంది. సోషల్ మీడియా ద్వారా అమాయకులైన వ్యక్తుల మీద తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేయడం లాంటివి చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి సమస్య కొనసాగితే సమాజానికే కాదు దేశానికి కూడా కోలుకొని ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సమస్య అంతం చేయడానికి ఒక ప్రత్యేకమైన నియంత్రణ సంస్థ ఏర్పాటు చేసి కొత్త చట్టాలకి నాంది పలకడం ఎంతో ముఖ్యం. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.